భయ్యా ఒకటే చెప్తాను భయ్యా, భీమా సినిమా గామి అటర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అటర్ ఫ్లాప్ భయ్యా. ఏం బాగాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఒక గోపీచంద్ గారు బుర్ర పని చేయట్లంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా. బాలే సినిమా, బాలే, మొత్తం వరస్ట్ గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు, సేమ్ సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, మేము చూస్తాం, బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలో వచ్చాను భయ్యా, వేస్ట్ భయ్యా, ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారట, ఎలాగో రివ్యూర్స్ ఉన్నారా పాజిటివ్ గా చెప్తారా ఫేమస్ అవడానికి అని చెప్పేసి. మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్, అర్థమవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ, మాకు రూపాయి ఇవ్వలేదు, సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో చూస్తాం బయటికి. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ. డౌటా నీకు? డౌటా? ఇవ్వండి భయ్యా, డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా, మాకు అర్థం కాక అడుగుతాను. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర ఏటీ తీసుకోలేదు. సినిమా పెద్ద ఏం లేదు, సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్ గా ఉన్నాయి. ఏదో కొద్దిగా పోలీస్ క్యారెక్టర్ తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ గోపీచంద్ గారు ఏంటండి, ఎవరు చెప్పాడండి అది డబ్బులు ఇవ్వట్లేదని? మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే. సో మళ్ళీ అదే ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి. వెన్నెల కిషోర్ గారు, గురువు గారు అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? బాగుందని కావాలా, బాగాలేదని కావాలా? చెప్తున్నా, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, అర్థమైందా? ఒక పాయింట్. బీజిఎం బొక్క, ఓకే ఓకేనా? స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు, ఓకేనా? 4. 5ది స్టోరీయే లేదు, రొటీన్ స్టోరీ, ఓకేనా? డ్యూ రోల్ అది. ఎగ్జాక్ట్లీ భయ్యా, కరెక్ట్ గా చెప్పు. ఇది ఒక స్కంద భయ్యా, ప్లీజ్. అసలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ భయ్యా. స్కంద మీద అన్న, గోపీచంద్ అన్న సినిమా మీ వరకు నచ్చుతుంది అన్న, ఇంకెవరికి నచ్చదు అన్న, ఇంకంత మించి నేను ఇంకేం చెప్పలేను అన్న. థ్యాంక్ యూ. భీమాలో నాకు రామా కూడా కనబడ్డాడు. రామా భీమా ఏందో ఒకసారి చూడండి, చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ బాగున్నాయి. శివరాత్రి రోజు శివుని చూడాలనుకునే వాళ్ళు, శివలింగాన్ని చూడాలనుకునే వాళ్ళకు భక్తితో వచ్చి చూడొచ్చండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో అంత భక్తి కనపడుతుంది. ఆ శివుని సంబంధించిన ఒక గుడి ఒకటి ఉంటుంది, ఆ గుడి ఎందుకు ఓపెనింగ్ అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, రీజన్ ఎవరు, దాన్ని ఓపెన్ చేసేవాడు మగాడు ఒకడు వస్తాడు, దేవుడు లాంటి వాడు, భక్తి వాడు. కొన్ని మన పాత సినిమాలకు చూస్తాం కదా, దమ్ము ఉన్నాడు ఒకడు వస్తాడని, అలా ఉన్నది అనమాట. ఫస్ట్ మొత్తం ఎంటర్టైన్మెంట్. గోపీచంద్ అన్న స్టార్టింగ్ కెరీర్ లో కామెడీ ఎంటర్టైన్మెంట్ తో చేసుకున్న పోయిన సన్నివేశం అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. యూత్ కావాల్సిన బంచి కంటే కొంచెం రొమాన్స్ కావాలంటారు కదా అన్న, ఇద్దరు హీరోయిన్లను రొమాన్స్ ఉంది అంటారు కదా. సో వాళ్ళకి యూత్ కావాల్సిన రొమాన్స్ అంతా ఫస్ట్ హాఫ్ లో కనపడుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి పెర్ఫార్మెన్స్, చిన్న పిల్లల సెంటిమెంట్ సన్నివేశాలు అవుతున్నాయి, అది కూడా చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. సంజీవని మొక్క గురించి కొంచెం చూపించేస్తారు, అటువంటి దాన్ని ఒకటి కనిపెడదానికి అని చెప్పి మన కట్టప్ప కాదు ఎవరైనా వల్లాల దేవుడు తండ్రి ఉన్నాడుగా నాజర్ పాత్ర, ఆయన విలనిజం మంచి విలని కొద్దిసేపు ఉన్న పాత్ర కానీ విలనిజం బాగా చూపించేస్తారు. ఆ పాత్ర ఉండటం కూడా సినిమాకి హైలైట్ అనిపించేది. బీజిఎం అయితే సినిమాకి హైలైట్ చాలా బాగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ అయితే ఆమె పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ గానీ, సప్తగిరి కానీ కొద్దిసేపు ఉన్న వాళ్ళ కామెడీ బాగుంటుంది, మంచిగా అనిపించింది. బీజిఎం బాగుంది, మంచి మూవీ భయ్యా. శివరాత్రికి శివుని సినిమా చూడాలనుకునే వాళ్ళు 2 క్యారెక్టర్లు భయ్యా, 2 క్యారెక్టర్లే మంచిగా అనిపించేస్తుంది. ఒక క్యారెక్టర్ నీళ్ళలో వేయంగా ఇంకో క్యారెక్టర్ భక్తితో కనపడతాడు. ఏంది ఇంత సస్పెన్స్ ఏంటి, ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్నాం. చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ భయ్యా. ఓం నమ శివాయ. భీమా. థ్యాంక్ యూ.